నమస్తే నాగేశ్వర్ గారు. సో భారతదేశంలో చాలామంది వేదన, ఆవేదన, ఒక 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పి మనకి ఫైనల్ వరకు చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్కు అనర్హత వేటు పడింది సార్. దీని మీద మొత్తం అంతా కూడా భారతీయులందరూ కూడా ఏకమై ఫోగట్కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ కూడా ఒక ట్వీట్ చేశారు, వినేష్ యు ఆర్ ఏ ఛాంపియన్ అమాంగ్ ఛాంపియన్స్, యు ఆర్ ఇండియాస్ ప్రైడ్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్. నాకు తెలిసి ఒలింపిక్స్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయేమో. 100 గ్రాములు బరువు సార్, ఎందుకు ఈ నిబంధనలు, కఠిన నిబంధనలు? అంటే కఠిన నిబంధన ఎందుకు అన్నదాన్ని మనం ఎట్లా డిసైడ్ చేస్తామని మీరు ఆశ్చర్యంగా అడిగారు క్వశ్చన్. అది అంతర్జాతీయ, అది ఒలింపిక్స్ రూల్స్ మీరు నేను కాదు కదా డిసైడ్ చేసేది. ఇష్యూ అది కాదు. ఇష్యూ కఠిన నిబంధన ఎందుకు అంటే నిబంధన ఏదో ఒక నిబంధన ఉంటుంది కదా. కుట్ర ఏదో జరిగింది అనేది విపక్ష ఏంటంటే ఇప్పుడు విమర్శ దాన్ని కుట్ర జరిగిందా అని. నిబంధన కఠినంగా ఉందంటే కఠినంగానే ఉంటుంది కదా. సో ఇప్పుడు ట్రైన్కు నువ్వు 2 నిమిషాలు ఆలస్యంగా పోయావనుకోండి, ఇంత కఠినంగానా 2 నిమిషాలు ఆలస్యం అయితే ట్రైన్ వెళ్ళిపోతుందా అంటే అది లాజిక్ లేదు కదా. ఎగ్జామినేషన్ సెంటర్కి 1 నిమిషం ఆలస్యంగా పోయినా ఇంత కఠిన నిబంధన 1 నిమిషం అని అనలేం కదా. వాళ్ళ నిబంధనలు వాళ్ళకు ఉంటాయి. సమస్య అది కాదు. సమస్య మన ఒలింపిక్స్ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘ నిబంధన ఎందుకు కఠినంగా ఉంది అంటే దాని రూల్ దానికి ఉంటుంది. ఆ రూల్స్లోనే ఆడాలి ఎవరైనా. అదే ఫండమెంటల్ ఇష్యూ అక్కడ కాదు. ఇష్యూ ఏంటి అంటే, ఒకటి ఆమె బరువును మరి 100 గ్రాముల బరువు, అసలు ఒక జనరల్గా స్పోర్ట్స్ మెన్ కావాలనుకుంటే 5-6 కిలోలు కూడా తగ్గుతూ ఉంటారు. మరి 100 గ్రాములకు కూడా ఆమె తగ్గలేకపోయిందా, మానిటర్ చేయలేకపోయారా ముందు? ఎందుకంటే ఆమె మొదటి ఎంటర్ అయిన తర్వాత ఇది మొదటి గేమ్ ఏం కాదు. సో ఏదో వాళ్ళ ప్యారిస్కి పోయినాక మొదట్లోనే ఆమె డిస్క్వాలిఫై కాలే కదా. సో అంతర్జాతీయ ఛాంపియన్ ఓడించింది. 4 సార్లు ఇంటర్నేషనల్ ఛాంపియన్ను ఫస్ట్ రౌండ్లోనే మొదట్లోనే ఓడించారు. ఆ తర్వాత ఉక్రెయిన్, క్యూబా ఇలా చాలామంది రెస్లర్లను ఓడించారు. సో అందువల్ల మరి సడన్గా ఫైనల్స్కి వచ్చిన తర్వాత ఏదో ఒక మెడల్ గ్యారంటీగా ఉన్న సిచ్యువేషన్లో ఆమె బరువు పెరుగుతుంటే మానిటర్ చేయాల్సిన వ్యవస్థలు ఏమయ్యాయి? సో ఆమె బరువు మీద కాన్సన్ట్రేషన్ కదా, కాన్సన్ట్రేషన్ ఆట మీద ఉంటుంది. సో దాన్ని చూసుకోవటానికి కోచ్ ఉంటాడు, న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, పర్సనల్ ఫిజిషియన్ ఉంటాడు, అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషాతో సహా అందరు అక్కడే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉండగా ఫిజియో ఉంటాడు, ఫిజియోథెరపిస్ట్, మరి వీళ్ళందరూ ఉండగా బరువు 100 గ్రాములు ఎందుకు మానిటర్ చేయలేకపోయారని ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ సపోర్టింగ్ టీం ప్రభుత్వం నియమించిన టీమే. మరి ఎప్పటికప్పుడు మానిటర్, ఈ సపోర్టింగ్ టీం ఎందుకు వెళ్ళింది అక్కడికి? సో ఒక ప్రతిపక్ష సభ్యుడు అడిగాడు, వీళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేస్తానికి వెళ్ళారు అక్కడికి? వెళ్ళాల్సింది ఆమె నిరంతరం గమనిస్తూ ఆమెను మానిటర్ చేస్తూ గైడ్ చేయడానికే కదా. మరి ఈ టీం అంతా మేము చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశాం కానీ 100 గ్రాములు రాలేదు అంటే అసలు ఏం ప్రయత్నం చేశారు, ఎలా చేశారు? అందువల్ల విచారణకు కావాలని అడగడానికి అది మొదటి అనుమానం, ఎవరికైనా కలిగే అనుమానం. 100 గ్రాములు తగ్గలేరా, తగ్గించుకోలేరా అంటే కనీసం ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే ఆడినా సిల్వర్ వస్తుంది, ఆట నుంచి విరమించుకున్నా సిల్వర్ వస్తుంది. డిస్క్వాలిఫై కావడం వల్ల సిల్వర్ మెడల్ కూడా రావడం లేదు ఆమెకు, అది ఇంకా అన్యాయం. సో మరి ఎందుకు ఆ పర్సనల్ టీము ఎక్కడ పోయింది, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆమె డిస్క్వాలిఫై అయ్యాక ఛాంపియన్ ఈవెంట్ మేమున్నాం, దీన్ని చూసి గర్వపడుతున్నామని ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేశాడు. కానీ ఆమె సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి వచ్చినప్పుడు ట్వీట్ చేయలే. ఆశ్చర్యం ఏంటంటే, భారత ప్రధానమంత్రి ఆమెను విష్ చేస్తూ సెమీఫైనల్స్ గెలవడం గర్వంగా ఉంది, మీరు గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంటారన్న మా విశ్వాసం, దేశ ప్రజలంతా మీ వెనుక ఉన్నారు, మీరు ఖచ్చితంగా గోల్డ్ తెచ్చుకొని వస్తారు అని జనరల్గా ట్వీట్ చేస్తారు. సో కానీ ప్రైమ్ మినిస్టర్ డి నాట్ ట్వీట్. మీకు ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతున్న ప్రశ్న అది. ప్రధానమంత్రి డిస్క్వాలిఫై అయ్యాక ట్వీట్ చేశారు, సెమీఫైనల్స్లో విజయం సాధించాక చాలామంది రియాక్ట్ అయ్యారు. సుధామూర్తి రాజ్యసభలో రియాక్ట్ అయ్యారు, మొత్తం దేశమంతా స్పందించింది. ఆమె సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి ఎంటర్ కావడం భారతదేశం అంతా సెలబ్రేట్ చేసుకుంది. పత్రికలు ఎడిటోరియల్స్ రాశాయి, టీవీ ఛానల్ కామెంట్ చేశారు. ఎందుకు మరి ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయలేదు?
డిస్క్వాలిఫై అయ్యాక ట్రీట్ చేయడం కాదు. సెమీఫైనల్ గెలవడం కూడా గొప్ప విషయం కదా. సెమీఫైనల్ గెలవడం అంటేనే సిల్వర్ మెడల్ అష్యూర్డ్, అట్లీస్ట్ గోల్డ్కు అవకాశం. కానీ ఆమె విష్ చేస్తూ, ఇప్పుడు ఎవరైనా మనం ఎగ్జామ్ పోయే ముందు ఆల్ ది బెస్ట్ అంటాం, విష్ ఆల్ ది బెస్ట్ అంటాం, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అంటాం, విష్ చేస్తాం. కానీ ఎగ్జామ్లోకి హాల్కి డిస్క్వాలిఫై అయినాక మనం సారీ నీ డిస్క్వాలిఫికేషన్ బాధ కలిగించింది అని అంటే, అయ్యా మనం అడ్వాన్స్ గ్రీటింగ్ కనీసం విష్ ఆల్ ది బెస్ట్ అని ఎందుకు చెప్పలేదు? భారత ప్రధానమంత్రి ఇండియా టాప్ రెస్లర్ ఫైనల్స్కి వెళ్తుంటే ఆ విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పలేదు. పోనీ ప్రైమ్ మినిస్టర్కి అలవాటు లేదు, ఆయనకి ఏమైనా బంగ్లాదేశ్ పరిణామాలు, దేశ ఆర్థిక పరిస్థితి, వికసిత భారత్ ఈ బిజీలో ఉంటాడు, ఇవన్నీ పట్టించుకునే సమయం ఉండదు అనుకున్నాం అనుకో. మనకు తెలుసు పరీక్షపై చర్చ అంటూ విద్యార్థులతో చర్చ పెడతారు, క్రీడాకారులతో ఫోటోలు దిగుతారు, ఎవరైనా మెడల్స్ వస్తే వెంటనే వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటారు, వాళ్ళ క్రికెట్ టీం ఓడిపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళను ఓదారుస్తుంటాడు. సో వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రొయాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ కదా. మరి ఎందుకని విష్ చేయలేదు ఫైనల్స్ ఎంటర్ అయినప్పుడు అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న. సో ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న ఏంటి? ఈమె బ్యాక్గ్రౌండ్, వినేష్ ఫోగట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వం పైన నెలల తరబడి పోరాడాల్సి వచ్చింది. ప్రపంచంలో ఒలింపిక్స్కు వెళ్తున్న రెస్లర్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 140 రోజులు ఢిల్లీ రోడ్ల పైన వినేష్ ఫోగట్ తన తోటి మల్లయోధులు, తన తోటి రెస్లర్స్తో కలిసి పోరాడాల్సి వచ్చింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏనాడు రియాక్ట్ కాలే. మరి ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అంటుంటే, మరి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ రోడ్డు మీద 140 రోజులు పోరాడుతుంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయనప్పుడు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉన్నాడు? బేటీ బచావ్ అనే నినాదం ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ మమ్మల్ని బచావ్ అనే కదా వాళ్ళు ఆ బిడ్డలు పోయింది. సో వాళ్ళు పోనీ దేనికి పోయారు? వాళ్ళు ఏమీ సొంత పనుల కొరకు పోలే, రాజకీయ డిమాండ్ల పైన కాదు. మా పైన రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ, మా పైన లైంగికంగా మమ్మల్ని వేధించారని వెళ్ళారు. ఒక్కరు కాదు, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, ప్రతి ఒక్కరు వెళ్ళారు. మళ్ళీ విచిత్రం ఏదంటే ఇంతమంది వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ కేసు కూడా ఢిల్లీ పోలీస్ అంటే అది కేంద్ర హోంమంత్రి పరిధిలో ఉంటుంది. కనీసం కేసు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్ని రోజుల పాటు నిరసన తెలుపుతుంటే ప్రైమ్ మినిస్టర్ ఒక్కరోజు పిలిచి ఏంటమ్మా ఏంటి మీ సమస్య, ఎందుకు పోరాడుతున్నారు, దేశం గర్వించేటువంటి బిడ్డని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేశాడు కదా, భారతదేశం మొత్తం నిన్ను చూసి గర్వపడుతోంది అన్నారు కదా. అలాంటి పడే బిడ్డను రోడ్డు మీద నిరసన జరుగుతుంటే ఎన్నడూ ఒక్కరోజు పిలిచి ఏంటమ్మా అసలు ఇష్యూ, నేను ఖచ్చితంగా చర్య తీసుకున్నాను, ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి? ఇచ్చుంటే ఆమె 140 రోజులు ప్రాక్టీస్ వదిలేసి పోరాడాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రాక్టీస్ చెయ్యక కోల్పోయినా కూడా ఆమె ఫైనల్స్కి వచ్చింది. అది గొప్పతనం చూడండి. అంటే ఆమె బ్రిజ్భూషణ్ పైన కూడా రెస్లింగ్ చేసింది, సో వ్యవస్థల పైన రెస్లింగ్ చేసింది. చివరికి ఆమె మ్యాచ్లో అయినా కూడా ఫైనల్స్కి వచ్చింది. అంటే ప్రభుత్వం ఇన్ని వేధింపులు చేసినా, ఇంత అవమానించి ఆ రోజుల్లో అసలు మామూలు అవమానం కాదు. బీజేపీ ప్రతినిధులు జాతీయ టీవీ ఛానళ్ళకు వచ్చి వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళకి మెడలకు తెచ్చుకునే సీన్ లేదు, వీళ్ళు రిటైర్ అయ్యే స్థాయికి వచ్చారు, వీళ్ళకి అసలు గేమ్ రెస్లింగ్ అయిపోయింది, వీళ్ళు పొలిటికల్ క్యారియర్ కొరకు చూస్తున్నారు, వీళ్ళకి రెస్లింగ్ క్యారియర్, ఇన్ని రకాల విమర్శలు చేశారు. పాపం ఈ వినేష్ ఫోగట్ పైన కూడా చేశారు, మామూలుగా చేయలేదు. వినేష్ ఫోగట్ పైన, సాక్షి మలిక్ పైన మీరు అంత ట్రోలింగ్ చేశారు, వాళ్ళని వేధించారు, వాళ్ళని ఒక రకంగా మానసికంగా హింసించారు. ఇప్పుడు ఆ బిడ్డ ఫైనల్స్కి వెళ్తే డిస్క్వాలిఫై అయితే ఆ క్రెడిట్ మళ్ళీ కొట్టేసేటువంటి ప్రయత్నం. మీరు ఛాంపియన్లు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, దేశమంతా మీ వెనకాల ఉన్నది. నిన్నటిదాకా మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి మీ పరివారం ఎలా ట్రోల్ చేసిందో. వినేష్ ఫోగట్ని ఎంత అవమానంగా ట్రోల్ చేశారో చూడండి. ఇదే మహిళా రెస్లర్ల పైన మామూలు ట్రోలింగ్ కాదు పరివారం అంతా. మరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు గుర్తురాలేదు ఛాంపియన్స్ అని? వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు మాకు న్యాయం కావాలని పోరాడారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అన్ని రకాల ఎవిడెన్స్లు క్లియర్గా కనబడుతున్నా కూడా ఆయన పైన ఇప్పటి వరకు చెల్లలేదు, ఈవెన్ టిల్ టుడే చెల్లలేదు. మళ్ళీ ఇప్పుడు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎవరున్నారు?
అదే బ్రిజ్భూషణ్ శరణ్ మనసులే ఉన్నారు. ఇప్పుడు అనుమానం రావడానికి కారణం కూడా అదే. మీరు మా భారతదేశానికి మెడల్ తెచ్చేటువంటి క్రీడాకారులను లైంగికంగా వేధించినటువంటి వ్యక్తి సంబంధించిన మనుషులే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. అందువల్ల ఈ అనుమానం వస్తుంది, ఆమెను కావాలని ఇలా చేశారా అని. ఎందుకంటే ఆమె ఎవరు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని చూసుకోవాల్సింది, వేరే వాళ్ళు కాదు కదా చూసుకోవాల్సింది. లేకుంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ చూసుకుంటుందా ఆమె వెయిట్ ఎంత ఉన్నది అని? లేకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మహిళా సంఘాలు చూసుకుంటాయా? చూసుకోవాల్సింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, చూసుకోవాల్సింది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి అఖిలపక్షం చూసుకోదు కదా. ఆమెను ఎవరు చూసుకోవాలి? ఆమెను చూసుకోవాల్సింది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. మరి ఈ అదే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆమెను లైంగికంగా ఆమెను కాకపోయినా మహిళా రెస్లర్లను లైంగికంగా వేధించిన మనిషి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎలా మరి? సో ఏ రకంగా ఆమె న్యాయం జరుగుతుంది? అది క్వశ్చన్గా వస్తుంది. సో అందువల్ల రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకౌంటబిలిటీ ఏంటి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అకౌంటబిలిటీ ఏంటి? తోటి అథ్లెట్లను నిరసన తెలుపుతుంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నా పదవి వచ్చింది కదా అని పిటి ఉషా ప్రభుత్వానికి వత్తాసు పలికింది. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది క్రీడాకారులు, నీరజ్ చోప్రా ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్లో ఆడుతున్నాడు, ఆ నీరజ్ చోప్రా, విజేందర్ సింగ్ ఇదివరకు మెడలిస్టు, వీళ్ళంతా కూడా సపోర్ట్గా పలుకున్నారు. కానీ పిటి ఉషా ఆమెకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నాయకత్వ అధ్యక్ష పదవి ఇస్తే ఆమె తన తోటి అథ్లెట్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఆమె నాయకత్వంలోనే ఇండియన్ కంటింజెంట్ ప్యారిస్లో ఉంది. మరి ఆమె ఇదే వినేష్ పోగట్ను, ఇదే సాక్షి మాలిక్ను తప్పు పట్టారు. ఇప్పుడు మరి ఎలా ఆమెకు న్యాయం జరుగుతుందా? ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో ఉండగా ఇప్పుడు ఆమె చుట్టూ తన వ్యతిరేకులు ఉండగా ఆమె వెళ్ళి పారిస్ ఒలింపిక్స్లో ఆడింది. సో ఇది జరిగింది. అందువల్ల ఈ రెండింటికి లింక్ లేదా? ఇలాంటి అనుమానాలన్నీ రావటానికి కారణం. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన పూర్తి విచారణ జరగాలి. సమస్య మన దగ్గర ఉంది, సమస్య ఒలింపిక్స్లో లేదు. ఒలింపిక్స్లో నిబంధనలు అంటే కఠినంగానే ఉంటాయి నిబంధనలు. స్పోర్ట్స్లో సులభంగా నిబంధనలు ఉంటాయా? స్పోర్ట్స్ నిబంధనలు, ఆ నిబంధనలు ఇర్రేషనల్ అయితే మనం ప్రశ్నించవచ్చు. నిబంధనలు ఇర్రేషనల్ కాదు కదా. నిబంధనలు మన ఒక్కరికే లేవు కదా. నిబంధనలు ఎవరికైనా అదే ఉంటుంది. కొన్ని నిబంధన అన్యాయంగా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం నిరసన తెలపచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు సమస్య నిబంధనల విషయం కాదు. సమస్య ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ మినిస్ట్రీ, వీళ్ళు నియమించిన సపోర్టింగ్ టీం, మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆన్సర్ కావాలి ఇప్పుడు. ఎస్ సార్. కూడా కోచ్లు ఉంటారు సార్, న్యూట్రిషనిస్టులు ఉంటారు, తర్వాత సహాయ సిబ్బంది ఉంటారు. వీళ్ళ నిర్లక్ష్యమే కారణం అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి సార్, మీరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా. అండ్ ఇక్కడ మంగళవారం ప్రీ క్వార్టర్స్కి ముందు 49.9 kgs బరువు ఉన్నారు ఫోగట్. అదే రోజు 3 బౌట్లు అయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం, నీళ్లు ఇచ్చారు. గంటల్లోనే 52.8 కిలోలకు చేరడం, దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయి సార్. తగ్గేందుకు రాత్రంతా కసరత్తు చేశారట, స్కిప్పింగ్ చేయించారు, నైట్ అంతా కూడా జాగింగ్ చేయించారు, హెయిర్ కట్ చేశారు, కొంతమేర హెయిర్ కట్ చేశారు, కొంచెం బ్లడ్ కూడా తీసేశారట సార్ బరువు తగ్గడానికి. అంటే నేను ఇదంతా సార్ అది ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక బంగ్లాదేశ్ పరిణామాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం సార్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ యూనస్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో చాలా రాజకీయ అల్లకల్లోలం జరిగింది, అనిశ్చితి, అస్థిరత. ఇప్పటికీ కూడా అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిని అడ్డుకోవాలి అని చెప్పి భారత్కి సంబంధించి జగ్గు వాసుదేవ్ కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, బిఎన్పి ఒక పార్టీ ఉంది, అవామీ లీగ్ ఒక పార్టీ ఉంది. అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు అని చెప్పి కార్యకర్తలకు హసీనా కుమారుడు భరోసా ఇస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో ప్రముఖ ఆర్థికవేత్త, అలాగే నోబెల్ బహుమతి గ్రహీత, నాకు తెలిసి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుంటా సార్, ఆయన్ని యూనస్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణాలేంటి? అంటే ఇప్పుడు తాత్కాలిక ఇంటరిమ్ గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ఒక పార్టీ వాళ్ళు ఉంటే అది ఇంటరిమ్ గవర్నమెంట్ అనదు. తాత్కాలిక ప్రభుత్వం అంటే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే అది ఒక రాజకీయ పార్టీ.
కోర్స్ అవామీ లీగ్ ప్రతినిధులు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసే ఈ పరిణామాలన్నీ జరిగాయి కనుక అవామీ లీగ్ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశమే లేదు. భాగస్వామి అయితే నిరసనకారులు అంగీకరించే ప్రసక్తి లేదు. ఎన్నికలు జరిగినప్పుడు మరి అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా, చేయనియరా, దాన్ని నిషేధిస్తారా, ఒకవేళ పోటీ చేసినా ఎంత ఫేర్గా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు షేక్ హసీనా నాయకత్వంలో ఎన్నికలు జరిగితే కూడా ఆ ఎన్నికలు అన్ఫేర్గా జరిగాయని చెప్పి ప్రతిపక్షాలు బాయ్కాట్ కూడా చేశాయి. మరి అవామీ లీగ్ పాల్గొనే అవకాశం ఉంటుందా, బాయ్కాట్ చేయాల్సి వస్తుందా? ఇప్పుడు జరుగుతున్న హింసాకాండను చూస్తే మామూలుగా లేదు. అందువల్ల అవన్నీ మనకు ఫ్యూచర్లో తేలాల్సిందే ఎలక్షన్లు అంటూ జరిగినప్పుడు. ఇప్పుడు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం అంటే ఎన్నికల వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. సో అందుకొరకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అట్లీస్ట్ ఇప్పుడు అవామీ లీగ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ పరిణామాలకు కారణమైన వారిలోనైనా అందరికీ ఆమోదయోగ్యం కావాలి. అవామీ లీగ్ కూడా ఆమోదయోగ్యం అంటే ఒప్పుకోరు, కనీసం మిగతా వారికైనా ఆమోదయోగ్యం కావాలి. యూనస్ ఏంటంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఈ పరిణామాల నిరసనలు జరిగాయి. ఆమె రాజీనామా చేసి దేశం విడిచిపోయింది. షేక్ హసీనాకు వ్యతిరేక శిబిరానికి ఒక రకంగా రాజకీయాల్లో లేకపోయినా యూనస్ ఒక సింబల్గా ఉన్నాడు. అంటే యాంటీ హసీనా సెంటిమెంట్కు సింబల్గా ఉన్నాడు. అందుకే ఈ షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయాక విద్యార్థుల్ని శాంతపరచడానికి ఆర్మీ తీసుకున్న హెల్ప్ యూనస్దే. సో యూనస్ వెళ్ళి విద్యార్థులను అడ్రస్ చేశాడు, మీరు కామ్ కండి, పీస్ఫుల్గా ఉండండి అని. ఎందుకంటే ఇప్పుడు కూడా యూనస్ ఉండాలని విద్యార్థులే పట్టుబట్టారు, రాజకీయ పార్టీలు కాదు. వాస్తవంగా విద్యార్థుల పట్టుబట్టడం వల్ల యూనస్ ఇంటరిమ్ గవర్నమెంట్ హెడ్ అవుతున్నాడు. సో అందువల్ల ఎందుకంటే ఆయన యాంటీ హసీనా సెంటిమెంట్కు ఒక సింబల్. వాస్తవంగా ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ ఆయనకు నోబెల్ బహుమతి 2006లో వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చాక ఆయన పార్టీ పెట్టాలి అనేటువంటి సజెషన్ ఆయనకు వచ్చినప్పుడు ఆయన దానికి ఆసక్తి చూపి ప్రయత్నం కూడా చేసి 2 నెలల తర్వాత నేను రాజకీయాల్లో ఉండను అని ప్రకటించాడు. సో ఎందుకంటే ఆయనకున్న నెట్వర్క్ ఒక రకంగా రాజకీయ పార్టీలకన్నా ఎక్కువ నెట్వర్క్. ఆయన ప్రారంభించిన గ్రామీణ బ్యాంకుకు బంగ్లాదేశ్లో 94% గ్రామాల్లో ప్రజెన్స్ ఉంది. బహుశా ఏ రాజకీయ పార్టీకి కూడా అంత ప్రజెన్స్ ఉండదేమో. 94% ఆఫ్ ద విలేజెస్లో ఆయన ఈ గ్రామీణ బ్యాంకు ఎంట్రీ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 4.5 కోట్ల మంది ప్రజలకు యూనస్ నడిపించినటువంటి గ్రామీణ బ్యాంక్ ప్రభావం ఉంది. 1,06,00,000 మంది ఈ గ్రామీణ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 25% బంగ్లాదేశ్ జనాభా గ్రామీణ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. అంటే 1,06,00,000 మంది నేరుగా బారోవర్సే గ్రామీణ బ్యాంక్లో రుణాలు తీసుకున్నవారు. అందువల్ల ఇంత విస్తృతమైన ప్రజా నెట్వర్క్ ఉండడం వల్ల ఆయన పార్టీ కూడా పెడితే బంగ్లాదేశ్ బెటర్ అవుతుంది అని ఆయనను అభిమానించే వారు అడిగినప్పుడు ఆయన ఒక దశలో ఆలోచన చేశాడు. కానీ చాలా తక్కువ సమయంలోనే ఆయన వెనక్కి తగ్గాడు. కానీ 2006 ఆ ప్రాంతంలో 2008లో షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో అందువల్ల షేక్ హసీనాకు పొలిటికల్ ఎలీట్కు యూనస్ ఒక పోటీదారుగా, కంటెండర్గా, కాంపిటీటర్గా చూడడం మొదలుపెట్టింది. అందువల్ల షేక్ హసీనా 2008లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనస్ పైన అనేక కేసులు, దాదాపు 100 కేసులు. ఒక దశలో హసీనా స్టేట్మెంట్ కూడా ఉంది, ఈ సకింగ్ ద బ్లడ్ ఆఫ్ ద పూర్ అని. అంటే బంగ్లాదేశ్ పేదల రక్తాన్ని పీలుస్తున్నారని ఆయన పైన ఆరోపణ కూడా చేసింది. అంటే ఆయన మైక్రో ఫైనాన్స్, మైక్రో క్రెడిట్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడన్నది ఒక కాన్సెప్ట్ అయితే, లేదా ఆయన రక్తాన్ని పీలుస్తున్నాడని ఈ షేక్ హసీనా వ్యాఖ్యానించింది. సో అందువల్ల షేక్ హసీనా మొదటి నుంచి కూడా ఆమె తన ప్రత్యర్థులైన ఖాలిదా జియా, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఈ వాళ్ళని ఎంత వెంబడించిందో, రాజకీయాలతో సంబంధం లేకపోయినా
యూనస్ పై కూడా అలాగే వేధింపులు చేసింది. అందుకే సుమారు 100 కేసులు పెట్టింది. ఇటీవల 6 నెలల జైలు శిక్ష కూడా పడింది ఆయనకు. సో అందువల్ల ఎప్పుడైతే హసీనా బాధితుడు గనక సహజంగానే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది కనుక ఆమె వెళ్ళిపోయాక ఇంటరిమ్ గవర్నమెంట్కి ఎవరు అన్నప్పుడు యూనస్ పేరు ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆయన యాంటీ హసీనా సెంటిమెంట్కు ఒక సింబల్గా ఉన్నాడు. రెండవది ఏంటి అంటే ఆయన పాలిటిక్స్లో లేడు గనక సహజంగానే మోర్ యాక్సెప్టబుల్ పర్సన్ ఉంటాడు. ఇంటర్నేషనల్గా కూడా చాలా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి కనుక బంగ్లాదేశ్లో ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో న్యూట్రల్ గవర్నమెంట్ ఉండాలి అని ఎవరైనా అడుగుతారు. సో అందువల్ల ఆయన కొంత న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. ఆయన విండిక్టివ్ పాలిటిక్స్ అంటే తనను షేక్ హసీనా ఇబ్బంది పెట్టింది కనుక తాను కూడా ఇబ్బంది పెడతాను అనే ఆలోచన చేసే రాజకీయ నాయకుడు కాదు కనుక సో ఆయన ఉంటే మోర్ క్రెడిబుల్గా ఉంటుంది అనేది కూడా ఒక అంచనా. తర్వాత రేపు సహజంగా ఇప్పుడు ఎవరినైనా ఇంకెవరినైనా పెట్టారనుకోండి, ఖాళిదా జియాను ఇంకెవరినైనా, రేపు ఎన్నికలు ఆమె తనకు అనుకూలంగా రిగ్గి చేసుకునే అవకాశం ఉంటుంది, వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంత సులభంగా ప్రధానమంత్రి అయిన వ్యక్తి మళ్ళీ పదవి వదులుతాడా? రాజకీయ నాయకుడైతే వదలడు. కానీ యూనస్ లాంటి ఆ ప్రాబ్లం, ఆయన ఆల్రెడీ 83 years, ఆయన ఏమీ రాజకీయ నాయకుడు కాదు. అందువల్ల ఆ పదవిని పట్టుకొని వేళ్లాడతాడు అని అనుకోలేము. ఈ కారణాల రీత్యా ఆయన పట్ల ప్రిఫరెన్స్ వచ్చింది. దీనికి తోడు ఈ పరిణామాల్లో అమెరికా కూడా ఏదో ఒక పాత్ర పోషించింది. షేక్ హసీనాకు అమెరికా వ్యతిరేకం అని కూడా వార్తలు వస్తున్నాయి. అమెరికాతో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి యూనస్. ఎందుకంటే ఆయన అమెరికాలోనే ఎకనామిక్స్లో డాక్టరేట్ చేసి అక్కడే పాఠాలు బోధించి తర్వాత ఇండియాకు వచ్చారు. అమెరికా వరల్డ్ బ్యాంక్తో ఇతర అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఆయనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఈ కారణాల రీత్యా అంటే ఈ ఎంటైర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎకానమీ కూడా ఛాలెంజింగ్లో ఉంది. సో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో అందువల్ల ఈ సమయంలో ఎకనామిక్ నేపథ్యం కూడా ఉన్న వ్యక్తి కనుక బంగ్లాదేశ్కు ఒక స్టెబిలిటీని, ఎకనామిక్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ ఇస్తారు అన్నటువంటి భావన ఉంది. ప్లస్ ఆయన ఏమి ఖాళిదా జియా లాగా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాగా ఫండమెంటలిస్ట్ కాదు. ఇది దానివల్ల కూడా అక్కడున్న మైనారిటీ ప్రజలు దాదాపు 10% ఉంటారు బంగ్లాదేశ్లో. వారికి కూడా ఒక కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. సో బట్ స్టిల్ అవామీ లీగ్ ఆయనను వ్యతిరేకిస్తుంది. షేక్ హసీనా అనుచరులు డెఫినెట్గా వ్యతిరేకిస్తారు. సో బట్ స్టిల్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రావడం వల్ల ఆయనకు ఆ పదవి లభించింది. రైట్ సార్. ఇక ఈ బంగ్లా పరిణామాలపై స్పందిస్తూ ప్రతిపక్షాలు మోదీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి సార్. భారత్లో కూడా జరగవచ్చు అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్, నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవు అంటూ మెహబూబా ముఫ్తీ, ప్రజలే సుప్రీం, వారి ఓపికను పరీక్షించవద్దు అంటూ ఉద్ధవ్ థాక్రే. అంటే భారతదేశంలో కూడా ఒక అన్రెస్ట్ ఉంది. మోదీది నిరంకుశత్వ ప్రభుత్వం అనేది విపక్షాల ఆరోపణ. ఈ ఆరోపణల్లో ఏదైనా వాస్తవం ఉందా? అది రాజకీయ ఆరోపణలు నేనేం కామెంట్ చేస్తాను, ఎవరికోరు ఆరోపించుకుంటాను సార్. రైట్ సార్. ఇక జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 10కి 10 స్థానాలు గెలుచుకుంది సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు కూడా తీసుకున్నాయి, టీడీపీ అండ్ వైసీపీ. బొత్సాను వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే పీలా గోవింద్ సత్యనారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కావద్దు అని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు సూచిస్తూనే ఒక కామెంట్ చేశారు సార్, పలావు బిర్యానీ అని చెప్పేసి. నేను పలావు పెట్టేవాడిని, ఆ పలావు కాకుండా బిర్యానీ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరు అందరూ అటువైపు అట్రాక్ట్ అయ్యారు. సో పలావు పోయే, బిర్యానీ పాయే, మీరు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. బయట మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా, గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ
కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ ఉంది సార్. వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగకండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్ పస్తు వండుకోవాల్సిన పరిస్థితి. రైట్, ఓకే, కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కూడా ఇదే అనేది జగన్మోహన్ రెడ్డి గారి అంటే పరిస్థితి. పలావ్ అయినా బిర్యానీ అయినా వీళ్ళ జేబులకెళ్ళే పెట్టరు. జగన్ పలావ్ పెట్టినప్పుడు ఆయన పైసలు కాదు, నేను పెట్టినా అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టినా అది ప్రజల పైసలే, ప్రజల బిర్యానీ ప్రజల పలావే మీరు కొంత తింటూ రాజకీయ నాయకత్వం ప్రజలకు మిగతాది పెడుతున్నారు తప్ప మీరేమి మీ కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టడం లేదు. అందుకే మాలాంటి వాళ్ళు అనేది, అయ్యా మీ పలావులు బిర్యానీ మీరు పెట్టడం కాదు, వాళ్ళు సొంతగా కష్టపడి తమ ఇంట్లో పలావో బిర్యానో పచ్చడన్నమో గంజన్నమో సంపాదించుకొని తినే రాజకీయం కావాలని మాలాంటి వాళ్ళు అనేది. ఇప్పుడు మా ఇంట్లో మేము తినే పలావు బిర్యానీలకు కేసీఆర్ కారకుడు కాదు, రేవంత్ రెడ్డి కారకుడు కాదు, మోడీ కారకుడు కాదు. మా పలావ్ మేమే సంపాదించుకుంటున్నాం, మా బిర్యానీ మేమే తింటున్నాం, మాకు డబ్బులు లేకపోతే మా పచ్చడన్నమో మా గంజనమో మేమే తింటాం. ప్రజల్ని ఇలా అడక తినే వాళ్ళుగా చేసి ఈ ఉచితాలకు చేయకండి చెప్పేది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు మీరు గనక సాధికారికత ఇస్తే ప్రజలు వాళ్ళ పలావ్ వాళ్ళే, వాళ్ళ బిర్యానీ వాళ్ళే, ఆ రెండు కాకపోతే ఇంకోటి 1.25 ఉంటే కర్డ్ రైస్, కొత్తిమీర రైస్, కరివేపాకు రైస్, టామరిన్ రైస్, లెమన్ రైస్, ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుందా? ఎగ్ బిర్యానో, వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకుంటారు కదా. ఫ్రైడ్ రైస్ మీకెందుకు, వాళ్ళు ఏది తింటారన్నది వాళ్ళకి వదిలేయండి. మీరు ఏం చేయండి అంటే వాళ్ళకు కెపాసిటీ టు ఎర్న్, సంపాదించేటువంటి పని చేయండి. అప్పుడు ఈ సమస్య రాదు కదా. మీరు పలావ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళు బిర్యానీ పెడతారంటే అట్రాక్ట్ అవుతారు. పొలిటికల్ మోడల్లోనే తప్పు ఉంది. నిజమే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పలావే పెట్టాడు అని అంగీకరిద్దాం. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటే అట్రాక్ట్ అయ్యి ఓటేస్తారని అర్థం అంగీకరిద్దాం. ఆర్గ్యుమెంట్ కొరకు అంగీకరిద్దాం, నా పాలిటిక్స్లోకి వెళ్ళడం లేదు. బట్ స్టిల్ అది సహజం. నీకు మనిషికి ఒక చాక్లెట్ ఇస్తే రెండో చాక్లెట్ ఇవ్వాలని ఉంటుంది. నువ్వు స్కూటర్ కొనిస్తే కారు కొనియాలని ఉంటుంది, కారు కొనిస్తే పెద్ద కారు కొనియాలని ఉంటుంది. కానీ నువ్వు కష్టపడి సంపాదించడం నేర్పితే ఈ ప్రాబ్లం ఉండదు, ఈ అట్రాక్షన్ ఉండదు. కష్టపడి సంపాదించుకునేవాడు ఎప్పుడు ఈ రకమైన బిహేవియర్ ఉండదు. ప్రజలకు మీరు ఒక పారాసైటిక్ టెండెన్సీ అంటే పరాన్న జీవుల మనస్తత్వాన్ని అలవాటు చేయాలని చూసినందుకు మీరు పలావ్ పెడతారు, ఇంకోటి బిర్యానీ పెడతారు, అక్కడికి పోతారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఉచితంగా శారీలకు పంపిణీ అని మీ ఇంటి ముందట వచ్చిన కల్లా ఒక శారీ ఇచ్చి పంపుతున్నారు. పక్కన ఇంకోటి బంగారం ఇస్తాను అనుకోండి, పోరా, ఖచ్చితంగా పోతారు. ఈ శారీ మాకు లేదు, శారీ సరిపోతుంది జీవితంలో, శారీ చాలు అంటారా? సో అడవిడిగా బంగారం కాక ఇంకొక పక్కన ఇంకో బంగారం ఎక్కువ ఇస్తాను అక్కడికి కూడా పోతారు. అందువల్ల ప్రజలను మీరు ఏది అలవాటు చేయాలి అంటే పలావులు బిర్యానీలకు అట్రాక్ట్ కానీ సమాజాన్ని క్రియేట్ చేయాలి రాజకీయ నాయకత్వం. సొంతగా తమ పలావో తమ బిర్యానో తాము కావాల్సింది తాము సంపాదించుకొని తినే ప్రజానీకాన్ని తయారు చేయాలి. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ సిస్టమ్ తమ పైనే ఆధారపడాలి. అబ్బా జగనన్న పలావ్ పెట్టాడు అంటూ జగన్కు రాయల్గా ఉండాలి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి కోరుకునేది. ఇప్పుడు నేను అంటున్న మాటలు ఏమున్నది, నేను పలావ్ పెడితే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అక్కడ పోయి ఓటేశారని అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఏంటి? నేను పలావ్ పెడతా, నా దగ్గర వాళ్ళు పలావ్ కోసం లైన్లో నిలబడాల్సిందే, నేను పలావ్ పెడుతూనే ఉంటాను, వాళ్ళు నా పైన ఆధారపడి ఉంటారని. అది ఆ మనస్తత్వమే పాలిటిక్స్లో ప్రజల్ని ఆధారపడే వాళ్ళుగా మార్చింది. ప్రజల్ని శాసించేవారుగా మార్చాలి, ప్రజల్ని యాచించేవారుగా చేయకూడదు. అందువల్ల మీ పలావులు బిర్యానీలు వద్దయ్యా, ప్రజలకు వాళ్ళ పలావ్ వాళ్ళు, వాళ్ళ బిర్యానీ వాళ్ళు సంపాదించుకునేది ఉంటే ఆప్షన్ ఉంటుంది. నువ్వు పెట్టిందంటే అదే తినాలి కదా. ఇప్పుడు నాకు పలావ్ ఇష్టం లేదు, నాకు బిర్యానీ కూడా ఇష్టం లేదు, నాకు కొత్తిమీర రైస్ ఇష్టం, నాకు పుదీనా రైస్ ఇష్టం, నాకు కర్డ్ రైస్ ఇష్టం, నాకు లెమన్ రైస్ ఇష్టం, నాకు టామరిన్ రైస్ ఇష్టం అంటే నాకు ఇష్టమైన నేను తినకూడదా? నువ్వు పెట్టిందే తినాలా నేను? అందువల్ల ఆ యాటిట్యూడ్ నుంచే బయటపడండి. పొలిటికల్ సిస్టమ్ ఎవరేది పెట్టారన్న తర్వాత కదా, కానీ ఈ పొలిటికల్ సిస్టమ్ ప్రజలకు మేము పెడుతున్నాం, ప్రజలకు ఏది ఇష్టమో మేమే నిర్ణయిస్తాం,
ప్రజలకు మేము పెట్టిందే రుచికరంగా ఉంటుంది అనే యాటిట్యూడ్ నుంచి పొలిటికల్ సిస్టమ్ బయటపడితే ఈ దేశం బాగుపడుతుంది. రైట్ సార్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారు. సంఖ్యాబలం చూస్తే వైసీపీకే బలం ఉంది, కానీ 10కి 10 స్థానాల్లో కూటమి గెలిచిన పరిస్థితి. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మరికొద్ది రోజుల్లో జరగబోతోంది సార్. వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు, అలాగే ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ, గవర్నర్ కోట, ఇవన్నీ కూడా కూటమికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 164 నెంబర్తో చాలా బలంగా ఉంది కాబట్టి. సో ఈ చిన్న ఎన్నికను ఈ రెండు పార్టీలు కూడా ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు? రాజకీయాల్లో ఎన్నిక చిన్నది పెద్దది ఉండదు, ఎన్నికే. అందులో చిన్న ఎన్నిక అయితే రవిశంకర్ పెడతారు, బొత్స సత్యనారాయణ ఎందుకు పెడతారు? అది ఎన్నిక చిన్నది అయితే ఎవరో సాధారణ కార్యకర్తను పెడతారు, బొత్స సత్యనారాయణ పెట్టారు కదా. బొత్స సత్యనారాయణ ఏమైనా చిన్న ఎన్నికల పొడి చేసే నాయకుడా? సో అందువల్ల ఈ చిన్న ఎన్నిక కాదు, ఎన్నికే. అయితే సహజంగానే రాజకీయాలు ఎట్లయిపోయాయంటే ప్రతి ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. మీరు ప్రతి ఎన్నిక, అది సర్పంచ్ ఎన్నిక నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో మాకే అధికారం ఉండాలి, ఇంకెవరికి అధికారం ఉండకూడదనే మనస్తత్వం పెరిగింది. ఇందులో స్పష్టంగా ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత ఉంది, మామూలు ఆధిక్యత కూడా కాదు. మీకు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఓట్లను చూస్తే పోలికే లేదు. ఏ రకంగా చూసినా టీడీపీ దగ్గర కూడా రాదు. కానీ అంత గ్యాప్ ఉన్న ఎందుకు పోటీ చేస్తాం టీడీపీ అంటే వైసీపీ వాళ్ళు మా తమ వైపు వస్తారని. రాజకీయాలు ఎట్లయిపోయాయంటే జగన్ దుర్మార్గుడు, కానీ జగన్ మనుషులంతా మంచోళ్ళే. జగన్ మనుషులు తమ వైపు వస్తే వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు వైసీపీలో ఉన్నంత కాలమే దుర్మార్గులు. ఆ టీడీపీలో వచ్చారనుకోండి, వాళ్ళని మించిన సత్పురుషులు సత్సంగులు ఇంకెవరు ఉండరు. ఆ స్థాయికి వెళ్ళింది. సమస్య ఏంటి అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నంతకాలం వాళ్ళు దుర్మార్గులు ఎట్లయితారు, టీడీపీకి వస్తే వాళ్ళు మంచోళ్ళు ఎట్లయితారు? సో అందువల్ల ఈ రాజకీయంలో ఇక తేడా ఉన్న వైసీపీ అయితే టీడీపీ అయితేంది, ఏ రాయి అయితేంది తలకాపల కొట్టుకోవడానికి, ఏ కొరువు అయితేంది తలగొక్కోవటానికి. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు వైసీపీ, ఇవాళ టీడీపీకి వస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ప్రజాసేవకులు. నిన్నటిదాకా భూ కబ్జాదారులు, నిన్నటిదాకా అక్రమ మద్యం అమ్ముకున్న వాళ్ళు, నిన్నటిదాకా ప్రజలపై హింసించిన వారు, నిన్నటిదాకా గనులు తవ్విన వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా ప్రజాసేవకులు, ప్రజాసేవా తత్పరులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పునరంకితమైన నాయకులు. ఈ రకంగా రాజకీయం మారినాక ప్రజలకు ఏ పార్టీ వస్తుంది? అందుకే మీరు గమనించండి, ఒకసారి ఓ పార్టీని గెలిపిస్తారు, ఒకసారి ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు. తేడా ఏంటని ప్రజలకు అర్థమవుతలేదు. 2014లో చంద్రబాబు నాయుడుకు 100కు పైగా సీట్లు ఇచ్చి గెలిపించారు. 2019లో 23 సీట్లు ఇచ్చి 150 సీట్లు జగన్కి ఇచ్చారు. మళ్ళీ 2024లో జగన్ 11 సీట్లు ఇచ్చి 160 టీడీపీకి ఇచ్చారు. ఇంకా మాకు ఎవరైతే బ్రాండ్ మారుతుంది, లేబుల్ మారుతుంది, అందరూ ఒకటే కదా. లోపల కంటెంట్ ఒకటే, ఫామ్ మారుతుంది. చంద్రబాబు నాయుడు మారుతాడు, జగన్ మారుతాడు, మిగతాలంతా ఒకటే కదా. ఇందులోకి వస్తారు, అందులోకి ఇందుకు వస్తారు. ఎన్నికలప్పుడు రాలేదా మీరు? ఇవాళ నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇప్పుడు జనసేన ఎంపీ, నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇప్పుడు టీడీపీ ఎంపీ. మళ్ళీ విచిత్రం ఏంటంటే వీళ్ళే మళ్ళీ 5 ఏళ్ళలో అన్యాయం జరిగింది అంటారు. వాళ్ళే కదా అప్పుడు వైసీపీ ఎంపీలుగా ఉన్నది. వాళ్ళు 5 ఏళ్ళు వైసీపీ ఎంపీలుగా ఉండి ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ మారి మళ్ళీ టీడీపీ ఎంపీలు అయిపోయి వెంట 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అన్యాయం చేసిండు అధ్యక్ష అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి అన్యాయం చేసినప్పుడు నువ్వు ఎందుకు ఎన్నావు ఆ పార్టీలా? రాష్ట్రాన్ని ముంచుతుంటే నువ్వు ఆ పార్టీలు ఎందుకున్నావు? ఎప్పుడు బయటకు వచ్చా టికెట్ ఇవ్వనప్పుడే కదా. సో అందువల్ల రాజకీయ నాయకులు ఆ రకంగా తయారయ్యారు. అందువల్ల ఈ పార్టీ అయితేంది, ఆ పార్టీ అయితేంది, ఏ పార్టీ వచ్చినా ఏమున్నది గర్వకారణం అనే సిచ్యువేషన్కు ప్రజలు నెట్టివేయబడుతున్నారు. అందుకే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎన్నికల సమయంలో మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తాం, మాకు ఎవరైనా ఒకటే కదా, వీళ్ళైనా ఒకటే వాళ్ళైనా ఒకటే. వాళ్ళ పార్టీలు పేరు మార్చుకొని వస్తే లేబుల్ ఇప్పుడు మన టీవీ ఛానల్లో మా పార్టీల తరఫున వచ్చే వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ ఒక 6 నెలల్లో 7 ఏడాది వెనక్కిపోయి వాళ్ళ వీడియోలు చూడండి, కంప్లీట్గా ఇందుకు విరుద్ధంగా మాట్లాడుంటారు. అప్పటిదాకా ఒక 3 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు విమర్శించింది, తీవ్రంగా విమర్శించిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగుడుతూ టీవీలో కనబడతాడు. నిన్నటిదాకా కేసీఆర్ను విమర్శించిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ను సపోర్ట్ చేస్తూ నిన్నటిదాకా కేసీఆర్ను సమర్థించిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ను విమర్శిస్తూ మాట్లాడతారు. అర్థం కాదు అసలు ఎవరు వీళ్ళు. 2 ఏళ్ల కింద ఏం మాట్లాడారు, 3 ఏళ్ల కింద ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని. సో ఆ రకంగా రాజకీయాలు తయారు చేశారు. ఎందుకు అంటే ఆధిపత్యం అంతే, ఎక్కడ ఎవరు ఉండకూడదు, అంతా మా వాళ్ళే ఉండరు. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా.
లోకల్ బాడీస్ అని కలర్ మారిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు విశాఖలో కూడా జరగబోయేది అదే. అయితే ఎన్నికల్లో ఎంతమందిని తమ వైపు తిప్పుకుంటారో తెలియదు, కానీ ఏ ప్రలోభాలు లేకుండా వైసీపీ వాళ్ళు టీడీపీలకు ఎందుకు వస్తారు? సో రేపు వాళ్ళు ఒకసారి ఇటు వచ్చినాక వాళ్ళు సమాజానికి ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు? వాళ్ళు ప్రలోభాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు. రైట్ సార్. ఏపీ క్యాబినెట్ డెసిషన్స్లో ఒక కీలకమైన డెసిషన్ సార్, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని చెప్పి. నాకు తెలిసి ఎన్టీఆర్ హయాంలో అనుకుంటా సార్ ఈ రూల్ పెట్టారు, ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పి. దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఒక కీలకమైన క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. సో ఈ డెసిషన్ మీద మీ కామెంట్? అంటే ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రజలకు సేవ చేయగలరా లేదా అనేది డిసైడ్ చేద్దామా? సో ఇప్పుడు అలా అంటే ఎమ్మెల్యేకు మరి ఎంపీకి సో అన్ని పదవులకు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారన్నదే డిసిషనా? అంటే పిల్లలే లేరనుకోండి, వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇద్దామా వెయిటేజ్? పెళ్ళే కాని వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇద్దామా? అట్లా రాహుల్ గాంధీకి హైయెస్ట్ వెయిటేజ్ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ అయ్యడానికి. సో అందుకని పెళ్ళే చేసుకోలేదు కనుక పిల్లలే లేరు కనుక హైయెస్ట్ వెయిటేజ్ ఇద్దామా? సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలకు డిసిన్సెంటివ్తో పాపులేషన్, అంటే అది కూడా ఎప్పుడు జనాభా పెరుగుతున్న సమయంలో డిసిన్సెంటివ్గా వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో జనాభా ఆశించిన స్థాయిలో లేదు, ఎందుకంటే యంగర్ వర్క్ ఫోర్స్ వెళ్ళిపోతున్నారని. అంటే బిలో రిప్లేస్మెంట్ లెవెల్ ఏంటంటే జననాలు మరణాలు సమానంగా ఉంటే అది రిప్లేస్మెంట్ లెవెల్ అంటారు. అంటే ఎంతమంది యాడ్ అవుతున్నారో అంతమంది సబ్ట్రాక్ట్ అవుతున్నారు. కానీ జననాలు తక్కువ ఉండి మరణాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఓవరాల్గా, అప్పుడు ఏమైతుందంటే పాపులేషన్ రివర్స్ అవుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడున్న డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏంటి అంటే కొత్తగా జననాలు తక్కువ ఉంటున్నాయి, దాంతో మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది. ఓవరాల్గా పాపులేషన్లో నాన్ వర్కింగ్ ఏజ్ వాళ్ళ షేర్ పెరుగుతూ వస్తుంది. ఇది ఎకానమీలో ప్రొడక్టివిటీని దెబ్బతీసి ఎకానమీలో చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది. ఇప్పుడు జపాన్ అదే ఎదుర్కొంటుంది. జపాన్లో అయితే మీరు 70 years వాళ్ళు కూడా పనిచేసుకుంటూ కనబడతారు. అసలు వర్క్ ఫోర్స్ లేదు, పొలాలు వ్యవసాయం చేసేవాళ్ళు లేక పొలాలు పడావుగా ఉండిపోతున్నాయి. మిషన్లు తప్ప పరిశ్రమల్లో కూడా రోబోట్లే పనిచేస్తున్నాయి, ఎందుకంటే మనుషులు లేరు, పనిచేసే వయసులో ఉన్న వాళ్ళు మనుషులే లేరు. సో ఆ సిచ్యువేషను మన దగ్గర కూడా వచ్చే ప్రమాదం ఉంది కొన్ని చోట్ల. బీహార్లో రాకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో రావచ్చు. అందుకే ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉండడాన్ని నేరంగా చూసి డిసెన్సిటివ్గా చూసి పెట్టిన నిబంధన. ఇప్పుడు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఆ కాన్సెప్ట్కి వాల్యూ లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పిలిపించాడు పిల్లలు కనండి అని కూడా, మీరు గమనిస్తే యంగర్ వర్క్ ఫోర్స్ కావాలి పిల్లలు కనండి అని కూడా పిలిపించాడు. సో అందువల్ల ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉన్న డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఇప్పుడు పిల్లలు ఉండడాన్ని డిసెన్సిటివ్గా చూడాల్సిన అవసరం లేదనేది ఒక భావన. రెండవది అసలు ఈ కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది? పాపులేషన్ పెరగటానికి కారణం పేదరికం. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, సమాజం అభివృద్ధి అవుతున్న కొద్దీ, ఎకానమీ డెవలప్ అవుతున్న కొద్దీ, ఎడ్యుకేషను హెల్త్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఫెర్టిలిటీ రేట్లు పడిపోతాయి. అంటే సంతాన సాఫల్య రేట్ అంటారు. అంటే ఒక కపుల్ సగటున ఇంతమంది పిల్లల్ని కనగలరు. మీరు ఇలా కేరళలో ఫెర్టిలిటీ రేట్ అమెరికాతో కన్నా బెటర్గా ఉంది. ఎందుకుంది? ఆడ ఫిమేల్ ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది కనుక ఉంది. అందువల్ల ఎప్పుడు డెవలప్మెంట్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ అంటారు. అభివృద్ధిని మించిన మీ గర్భనిరోధక మాత్రం లేదు అని. అందువల్ల పాపులేషన్ కంట్రోల్కు కావాల్సింది ఎకనామిక్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, హ్యూమన్ డెవలప్మెంటు. అది వదిలేది మేము పేదరికంలో ఉన్నారు కనుక పిల్లలు ఎక్కువ కంటుంటే ఆ పేదరికాన్ని మేము శిక్షిస్తాం అనే ధోరణి ఎప్పుడు కరెక్ట్ కాదు. వరల్డ్ వైడ్గా మీకు పేద కంట్రీస్లో, పేద ప్రజల్లో, పేద వర్గాల్లోనే మీకు పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎందుకు పేద రాష్ట్రాల్లోనే పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది? కారణం డెవలప్మెంట్కు జనాభాకు ఒక లింక్ అది. సో ఇది అర్థం చేసుకోకుండా డిసిన్సెంటివ్స్ ద్వారా, అంటే మీకు ముగ్గురు పిల్లలు ఉంటే ఎలక్షన్ల పోటీ చేయనియం. ఎలక్షన్ల పోటీ చేసేది బెటర్ పొలిటికల్ సిస్టమ్, బెటర్ గవర్నెన్స్ ఇస్తామా లేదా అన్నది, కానీ ఎంతమంది పిల్లలు ఉన్నారన్న డిసైడ్ చేయదు కదా. ఎంతమంది పిల్లలు ఉన్నారన్న వాడు ఎలక్షన్లో ఉండకూడదు అంటే ఇలా ఎక్కువ 4 పిల్లలు ఉంటారు, చాలా అద్భుతమైన ఎఫిషియెంట్ అనుకోండి, సమాజానికి మంచి నాయకత్వం ఇచ్చేవాడు అనుకోండి, ఏం వదులుకుందామా?
ఏంది ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు, కానీ ప్రజాప్రతినిధులు కూడా. అందువల్ల ఆ లింక్ పెట్టడమే అర్థం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఆ లింక్ ఇర్రేషనల్ అని ప్రభుత్వం భావించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.